రాయబడిన సంగతి చూడండి. సింహాసనం మీద ఎవరో కూర్చున్నారట. ఎవరు సింహాసనం మీద కూర్చున్నది? దేవుడు. సింహాసనం అనగానే దేనికి అర్థం అండి? అన్నిటి మీద అధికారి అని అర్థం, ఇంక్లూడింగ్ టైం. కాలము మీద కూడా ఆయన అధికారి అయి ఉన్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ కూర్చున్నవాడు సమస్తాన్ని నూతనం చేయాలనుకుంటున్నాడు. చాలామంది రిఫరెన్స్ ఎక్కడ కోట్ చేస్తారంటే అది న్యూ ఇయర్ కోట్ చేస్తారు. అది నూతన సంవత్సరానికి సంబంధించిన రిఫరెన్స్ కాదు. ఒక నూతన యుగం ఎదురు చూస్తుంది. సమస్తాన్ని అంటే ఈ భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలను, ఈ కనబడుతున్న కాలాన్ని, కనబడని అనేకమైన పదార్థాలని, దృశ్యాన్ని, అదృశ్యమైన దాన్ని, మనకు కనబడుతున్న డైమెన్షన్స్, 3 డైమెన్షన్ ఏదైతే ఉందో, మనకు కనబడిన అదర్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నావో వీటన్నిటినీ ఒక న్యూ వేలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. అంటే ఒక ప్రాజెక్ట్ దేవుడికి ఉందన్నమాట. ఒక పెద్ద ప్రణాళిక దేవునికి ఉంది. ఆ పెద్ద ప్రణాళిక జరగాల్సి ఉంది, ఇంకా జరగలేదు, జరగాల్సి ఉంది. అయితే ఈ యుగాల గూర్చిన ప్రస్తావన మనకు తెలియాలి అంటే ఒక్క పదంతో బయలుదేరదాం. ఇక దర్యాప్తు లోతుల్లోనికి వెళ్దాం. వాడి గురించి మనం వినబోతున్నాం. మీరు సీరియస్గా వినండి. గలతీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని తనను తాను అప్పగించుకున్న. మనల్ని ఎక్కడి నుంచి విడిపించాలనుకుంటున్నాడట? దుష్టకాలము, దుష్టుడి యొక్క కాలం. ఒక దుష్టకాలంలో మనం ఉన్నామంటే మనం అనుకుంటున్నాం మనం 2023 నుంచి ఏమైనా ఈడుపడుతున్నాం అనుకోకండి. 2023 అయినా, 2024 అయినా, 2025 అయినా, 2050 అయినా, మొత్తం ఈ కాలాన్ని బైబిల్ ఏముందో చెప్పినా ఇది ఈవిల్ ఏజ్ అనుకోండి. సాతాన యుగం, దుష్టయుగం. ఈ దుష్టయుగంలో దేవుడు మనం బయటికి లాగాలనుకుంటున్నాడు. కేవలం మనం ఆలోచించేది ఇయర్ బై ఇయర్ ఇదే ఆలోచిస్తాం, కానీ మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. ఆలోచించాల్సిందే ఒక దుష్టు అంటే బైబిల్లో కాలాలు చెబుతుంది. అది 2023, 2024 వరకు కాదు. కొన్ని కాలాలు ఉన్నాయి. అందులో కాలం నడుస్తుంది. ప్రస్తుతానికి నడుస్తున్న కాలం ఏంటంటే దయ్యపు కాలం నడుస్తుంది. వాడి మీద చూడండి వీలైతే. వాడి కాలం నడుస్తుంది. వాడి కాలం ఎలా నడుస్తుందంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. వాడి కాలం నడవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకరోజు ఈ కాలం స్టార్ట్ అయింది. ఎక్కడి నుండి? ఏదేను తోటలో నుంచి స్టార్ట్ అయింది. బాగా వినండి. ఏదేను వనవులు అంటే మీకు అర్థమవుతుందో లేదన్నమాట. అంటే ప్రస్తుతానికి ఈ సమాజం మీద వాడే పని చేస్తున్నాడంటే బైబిల్ రాడికల్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఎస్, వాడే పని చేస్తున్నాడు. మీరు అనుకుంటున్న జగన్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అక్కడ రేవంత్ రెడ్డి కానీ, అక్కడ కేసీఆర్ కానీ, సెంట్రల్లో ప్రధాని మోడీ కానీ, ఇవేం కాదండి. వెనకాలనే మరలా చెప్తున్నాను, ఒకడు పని చేస్తున్నాడు. ఆ పని చేసేవాడు ఎక్కడి నుంచి పని చేస్తున్నాడు అంటే అదిగో మీరు గమనిస్తున్నారు లేదు, అది ఊహా చిత్రం మాత్రమే. ఈ ప్రపంచాన్ని వాడు ఆవహించి ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని వాడు ఆవహించి పట్టాడు. వాడున్నాడు. వాడు ఎక్కడి నుంచి ఉన్నాడంటే ఇదిగో ఏదేను తోటలో నుంచి. నేను అడుగుతున్నాను అందుకోసం, మీరు బైబిల్ చదువుకున్నారు కనుక, సమస్త భూమి ఎవరిదండి? దేవుడిది. సమస్త సృష్టి ఎవరిదండి? సమస్త మానవాళి ఎవరికి సంబంధించిన వారండి? కానీ విషయం చెప్పనా, సొమ్ము ఒకరిది, సొమ్ము ఒకరిది. ప్రస్తుతానికి జరుగుతున్న యుగం బైబిలే చెప్తుంది, ఇది దుష్టయుగం. మీరు మనుషులను గమనించండి, దుష్టయుగం. మనుషుల యొక్క చర్యలను గమనించండి, దుష్టయుగం. వాడు ఏం చేశాడంటే వాడు మనుషులను తన కిందకు లాక్కున్నాడు. భూమి అయిందే, మనుషులు ఆయన వారే, కానీ వాడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేశాడు. చాలా క్రూరుడు. వాడు ఏం చేశాడో తెలుసా? మీరు మాట గమనించండి. ఏదైనా చోట్ల ఒక మాట ఉంటుంది మనకి, ఏదైనా వనానికి ఒక మాట ఉంటుంది. ఇదిగో పైన ఆకాశ పక్షులే కానీ, కింద భూమి మీద పాకుతున్న జంతువులే కానీ, సమస్త సృష్టిని వేలండి.
మరో మాట ఉంటుంది కీర్తనలో, ఇదిగో సమస్త సృష్టిని చేసిన దేవుడు మానవాళి పాదాల కింద పెట్టి మనుష్యుడికి ఏమి ఇచ్చాడట? అధికారం ఇచ్చాడు. నా మాట బాగా వినండి, మనుష్యుడికి అధికారం ఇచ్చాడు అంటే ఈ సృష్టి మీద ఎవరు అధికారం అయి ఉండాలి చెప్పండి? దేవుడి తర్వాత మనుష్యుడు. ఇప్పుడు ఈ మనుష్యుడి చేతుల్లో దేవుడు పెట్టాడంటే ఈ యూనివర్స్ని మేనేజ్మెంట్ చేయవలసిన హక్కు, రైట్స్ మనిషికి. ఏ హక్కులైతే దేవుడు ఎవరి చేతుల్లో పెట్టాడో ఇప్పుడు ఆ హక్కులు వీడి చేతుల్లోకి రావాలంటే హక్కులకు హక్కుదారులైన వారిని చెప్పండి లాగేస్తాడు. మాట అర్థమవుతుందా? పేరుకు దేవుడు మనుషులే, పేరుకు దేవుని భూమే, పేరుకి దేవుని సృష్టే, కానీ ఈ అధికారం అంతా ఎవరి చేతుల్లో అయితే దేవుడు పెట్టాడో ఇప్పుడు వాడినే లాగాడు. అవ్వమ్మను లాగేశాడు, ఆదామును లాగేశాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గరున్న అధికారాలు లాగేశారు. అందుకే ఈ వరల్డ్ అంతా దేనితో నిండిపోయిందంటే డెవిల్ స్పిరిట్తో ఉంది. మీరు చూసారా? మీరు చూస్తున్నా, చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు, అవి ఎందుకు అలా జరుగుతున్నాయి, ఇవి ఎందుకు అలా జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఏం చేస్తున్నాడు, దేవుడు అధికారి అయితే ఏం చేస్తున్నాడు, రేపులు ఎందుకు జరుగుతున్నాయి, మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి, మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకడున్నాడు, నీకు అర్థమవుతుంది చెప్తున్నాను. వాడు అండర్లో జరుగుతుంది, వాడు ఆపరేట్ చేస్తున్నాడు, వాడు నడిపిస్తున్నాడు, వాడు వెనకాల నడుస్తుంది. అది 2023 అయినా 2022 అయినా 2020 అయినా ఇదంతా దాటి 3 సంవత్సరాల తర్వాత 2024 అయినా క్యాలెండర్ మారుతుంది తప్ప వాడి చేతుల్లో నుంచి అధికారము మారదు. మీకు వచనాలు తెలిసని నేను తేల్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరో మాట నేను చెప్తాను, సాతానుగాడి చేతిలో ఎంత అధికారం ఉన్నా దేవుడు పర్మిషన్ లేనిదే చెప్పండి ఎంట్రు కూడా రావాలన్నాడు దేవుడు. ఈ స్టేట్మెంట్ ఎక్కడ జరిగిందంటే మీరు యోబు దగ్గర గమనించండి. తీసుకో, నీకేం కావాలో తీసుకో, కండిషన్ సప్లై అవుతే యోబు ప్రాణం జోలికి పోకన్నాడు. అంటే పర్మిషన్ ఆయనే ఇస్తున్నాడు. ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాడు? ఆయన చిత్తమును నెరవేర్చలేని దగ్గర, ఎక్కడైనా లొసుకులు లోపాలు ఉన్న దగ్గర, దేవుని చిత్తం జరగట్లేదని గమనించిన దగ్గర దేవుడే చెప్పండి పర్మిషన్ ఇచ్చేస్తాడు. మీ ఇంట్లో ఉంటారు ఎలాంటి వాళ్ళు చూడండి, మన స్నేహితులు ఉంటారు ఎలాంటి వాళ్ళు చూడండి, వాళ్ళు అర్థమవుతుంది. అడుగుతున్నాను, సాతానికి ఎప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనము దొరుకుతామంటే మీకు డైరెక్ట్ ఆన్సర్ అర్థం అవ్వాలి. దేవుని చిత్తం మన లైఫ్లో ఎప్పుడైతే జరగదో చెప్పండి వాడి చేతుల్లోనే కూర్చుంటాం. వెళ్ళి ఆదాం ఎందుకు దొరికేస్తాడు చెప్పండి? దేవుని చిత్తం చేయలేదు కనుక. అవ్వం ఎందుకు దొరికేసింది చెప్పండి? దేవుని చిత్తం చేయలేదు కనుక. యోబు ఎందుకు దొరకలేదు చెప్పండి? దొరికినట్టే దొరికి. ఎందుకు దొరకలేదు చెప్పండి? నీతికి పడి నిలబడ్డాడు కనుక. దావీదు కూడా ఎందుకు దొరికేశాడు చెప్పండి? యుద్ధం చేయాల్సినాడు దేవుడి చిత్తంలో లేకుండా ఇంటికాడ కూర్చొని ఆయన సుఖపడుతున్నాడు కనుక దొరికేశాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు 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 నేను ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, మీరు ఎవరైనా మీరు తీసుకోండి, అది స్త్రీ అయినా పురుషుడైనా పిల్లోడు పెద్దోడు, దుష్టత్వంలో ఎలా ఉండిపోయారయ్యి అంటే దేవుని చిత్తాన్ని ఎవడైతే నెరవేర్చరో వాళ్ళు ఖచ్చితంగా వాడు అండర్లో ఉంటారు. మన దేవుడు 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 అని మన గుండెలు బాదుకుంటాం. అలాగే దేవుడు అంటే లైట్గా తీసుకుంటారు. ఎందుకు? వాడు ఆడ అండర్లో ఉన్నాడు. దేవుడు దేవుడు అని మనం మాట్లాడుతుంటాం, వాళ్ళ బుర్రకెక్కదు, వాళ్ళకి అన్నీ ఎక్కుతాయి. వాడి దగ్గర కూర్చోబెట్టుకుని జో కొట్టి వాడు ఏం చేస్తాడు చెప్పనా? లాలన చేస్తున్నట్టే చేసి 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 ఈ 2 కళ్ళు పొడిసేస్తాడు వాడు. బైబిల్లో చూస్తారా వచ్చును చూడండి, కళ్ళు పెద్దవి చేసి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని స్వరూపు అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి, అదే నేను చెప్తున్నాను. ఎందుకు మనకలాగా దేవుని విషయాలు మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువంటే చెప్పండి, వాడు మూసేస్తాడు. వాడు ఎలక్కుండా మూసేస్తాడు. వాడికి మనం ఎంత చెప్పినా వాళ్ళ మనోనేత్రాలకు ఎక్కదు. ఎందుకంటే ఆల్రెడీ వారికి దక్కేశారు. ఆ దక్కేసిన వాడి చేతుల్లో వాడు 2 కళ్ళు చెప్పండి మూసేస్తాడు.
నువ్వు గింజుకో యేసుప్రభు సువార్త కొరకు ఎంతైనా చెప్పు, గింజుకో అది కాదు ఇది కాదని ఎంతైనా చెప్పు. ససే మేర ఇంచు కూడా బుర్రలకెక్కదు. ఎందుకు చెప్పిన వాళ్ళు దొరికేస్తారు. మరో మాట నేను చెప్పినా, వాళ్ళకి ఎంత చెప్పే ప్రయత్నం చేసినా సత్యం పట్ల వాళ్ళకి అవగాహన కన్నా, చెప్పే సువార్త పట్ల అవగాహన కన్నా తిరగేసుకొస్తుంది అడుగుతారు. ఈ లోకం ఎప్పుడు అడిగే ప్రశ్న ఏంటి చెప్పిన, దేవుడు అనేవాడే ఉంటే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయండి ఎవ్రీ ఇయర్? దేవుడు అనేవాడే ఉంటే జనాలను చంపేసే కరోనా వ్యాధులు ఎందుకు వస్తున్నాయండి? దేవుడు అనేవాడే ఉంటే ఆయన ఏమైపోయాడని అడుగుతున్నాను. నేను రివర్స్ అడుగుతున్నాను. దేవుడు అనేవాడే ఉంటే అన్నావు కదా, ఆయన ఎక్కడున్నాడో ఎప్పుడైనా ఎతికావా? నేను అడుగుతున్నాను. ఉన్నాడా అని అడుగుతున్నా. ఉన్నాడో లేదో ఎప్పుడైనా ఎతికావా? ఎతుకుతాం రమ్మంటే రావు. మరి ఏం చేస్తావు? అచ్చు పిలాతలా చేస్తావు. పిలాతు అడిగాడు యేసుప్రభుని ఎదురుగా నిలబెట్టి, ఏమని, నువ్వెవరివి అని అడిగాడు. యేసుప్రభు వారు అన్నారు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టింది. వెంటనే వాడికి స్ట్రైక్ అవ్వాలి కదండి. సత్యం అంటే ఏంటి, సత్యం అంటే డెఫినేషన్ ఏంటి, సత్యాన్ని కూర్చున్న అవగాహన ఏంటి, ఇవి అడిగాడండి. వాడు అడగడు. నువ్వెవరు అని అడిగాడంటే నువ్వు ఎక్కడుంటావు ఎవరు అంటే ఎప్పుడు ప్రశ్న అదే. చూడండి, దేవుడు ఎక్కడున్నాడని అడిగారే తప్ప ఆయన చెప్పింది కాస్త నిదానించి విన్నారా? చెప్పండి. పైపెచ్చుకాడు ఏం చేశాడంటే, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానంటే అసలు సత్యం అంటే ఏంటని అడగకుండా పక్కకు పోయి ఆడి పనులు ఆడు చేసుకుంటూ చేతులు కడుక్కుంటున్నాడు. అంటే వినరు కానీ అడుగుతారు. సత్యమును గూర్చి వినరు కానీ అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఏమైపోయాడు, ఎక్కడున్నాడని అడుగుతున్నారు. అదే ఆ ఎక్కడున్నాడని అడుగుతున్న వారు గుచ్చి ఇక్కడున్నాడని మేము చెప్తున్నాం. మీరు వింటారా? వినరు. ఎందుకు వినరు చెప్తున్నా? ఆడు మూసేశాడు. ఎవరు చెప్పండి? ఆడు విన్నెవడు, చూడనివ్వడు. ఎంతమంది మనం కూర్చున్నాము, ఇన్ని లక్షల మంది జనాభాలో వీళ్ళందరూ ఇప్పుడు సరిగ్గా ఈ టైంకి ఎక్కడ తిరుగుతారండి? ఎక్కడ తిరుగుతారు చెప్పండి? ఎందుకు తిరుగుతారో తెలియదండి, ఎందుకు పరిగెడతారో తెలియదండి, ఎందుకు ఆ కేకులు జల్లుకుంటారో తెలియదండి, ఎందుకు ముగ్గులేస్తారో తెలియదండి. అసలు ఏంట్రా అంటే మీరు గమనించండి, అదో రకమైన ట్రాన్స్లో ఉంటారు. చూసారా? ఆ మబ్బు అలా ఉంటుంది. ఎందుకు చేస్తున్నారా? మీరెందుకు చేస్తున్నారంటే వాళ్ళు చేశారు కదరా, అంతే, అంతకుమించి ఏమి లేదు. ఇంకా మీరెందుకు వేస్తున్నారా ముగ్గు అంటే, మరి వాళ్ళు వేసారు, మనం అయిపోతే బాగోదు కదరా. ఎందుకు వేస్తున్నారంటే ఏమి లేదు, బాయ్ 23 వెల్కమ్ 24. నువ్వు ముగ్గేసుకొని వచ్చేస్తుంది. అది ఏం చేస్తారు ఏం అర్థం కాదు. నేను మరలా అడుగుతున్నాను, పోనీ ఇలాంటివి ఏమీ నమ్మరు. ఎంత గుడ్డోళ్ళు మీరు చూడండి, ఎలాంటివి నమ్ముతారు చెప్పనా? మీరు సినిమాల్లో హీరోని గమనించండి. ట్రెండ్ చెప్తున్నాను, సాతాను ఎలా పట్టిందో. ఆడెలా గుద్దితే ఆడెళ్ళి ట్రాన్స్ఫర్ మీద పడిపోయి అక్కడి నుంచి ఆడి కింద 2 మగ్గలేసి అలా లెగిసిపోయి అలా వెళ్ళిపోతే అది నమ్ముతారు. దానికి 150 రూపాయలు 200 ఇస్తారు. నేను అడుగుతున్నాను, సత్యం చెప్తే నమ్ముతారండి? యేసు ప్రభు వారు ఒక ఆయన దేవుడిగా వచ్చాడంటే నమ్ముతారా? ఆడి గాల్లో ఎగిరిపోతున్నాడంటే నమ్ముతారు, ఆడు గుద్దేస్తే చచ్చిపోతాడంటే నమ్ముతారు. ఇన్ని నమ్ముతారు కానీ సువార్త నమ్మరు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఎందుకు నమ్మరంటే ఇది డెవిల్స్ టైం. నమ్మనివ్వడవాడు. ఇది ఈవిల్ ఏజ్. వాడు నమ్మనివ్వడు. వాడు అండర్లో ఉన్నారు కనుక వాడు అన్నీ అర్థమయ్యేలా చేస్తాడు. సత్యదేవుని గురించి కొంచెం దూరం పెడతాడు. అలా వచ్చి వారం వెళ్ళవల్ల చర్చికి ఇలాంటివన్నీ చెప్తుంటాడు. ఇంకా హెబ్బీ ఉంది కదండి, వాడు ఎలా మాయ చేస్తాడు చూడండి. ఫేస్బుక్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఈ సోషల్ యాప్స్ ఉన్నాయి కదండి. ఫేస్బుక్కి ఎంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు అంటే 5,000 మంది ఉండొచ్చు. నాకు 2 బుక్లు అయిపోయినాయి. అంటే 5,000 మంది ఫ్రెండ్స్ నిండిపోయారు. విషయం చెప్పనా, సాతానుగాడు వేసే వార్లు ఎలా ఉంటాయి చూడండి. కళ్ళ ముందున్న ఏ స్నేహితులు మనం బొరకెక్కరు కానీ అసలు ఆడెవడో తెలియని ఈ ప్రపంచంలో స్నేహాలు మనం వెతుకుతాం. మాట మీకు అర్థమవుతుందా? కళ్ళ ముందున్న స్నేహితులు మనకెక్కరు, కళ్ళ ముందున్న సహోదరులు మన బొరకెక్కరు. కానీ మన బుక్లో మాత్రం ఎంతమంది స్నేహితులు ఉంటారండి? 5,000 మంది. వాడు బిస్కెట్ ఎలా వేస్తాడు చెప్పనా? నీ కళ్ళ ముందున్న వాళ్ళతో మాట్లాడకుండా నీకు ఎంతసేపు ఎక్కడో ఈ వరల్డ్లో ఉన్న వాళ్ళు ఏం స్టేటస్లు పెట్టారు, ఏం ఫోటోలు పెట్టారు, అప్డేట్స్ ఏంటి, ఇవి అలా చూగొట్టి
2023 అంతా తెలియకుండా టైం అంతా బుక్స్ తిప్పేస్తాడు. మాట మీకు అర్థమవుతుందా? ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు వచ్చిన తర్వాత బంధాలు బలపడ్డాయంటారా? ఉన్న బంధాలు ఊడిపోయి అనవసరమైన బంధాలు ఊహల్లో తేలుతున్నామంటారు? చెప్పండి. మాట్లాడుకుంటున్నారండి భార్య భర్తలు, స్నేహితులు మాట్లాడుకుంటున్నారండి. ఆవిడ అటేవుగా ఫోన్ అట్టుకుంటుంది, వీడు ఇటేవు ఫోన్ అట్టుకుంటారు. పిల్లల మధ్యలో పడుకుని అలా తిరిగి వీళ్ళ మొఖాలు ఇంతే వాళ్ళు నిద్ర వస్తారు. బంధాలు బలపడుతున్నాయి. చెప్పండి. ఫ్రెండ్ ఒకడు వచ్చి మాట్లాడుతుంటే ఆడు మనతో మాట్లాడుతున్న మనం చెత్తంతా నొక్కుంటాం. ఆడేసాడు ముసుగు, దాని పేరే నెట్, ఇంటర్నెట్. ఆ నెట్లో ఎట్టాడు ఈ పెట్టలన్నింటినీ అలా పెట్టి పడుకోండి తిరగండి. ఆ నెట్లో అలా ఊపుతున్నాడు అండి. నేను అడుగుతున్నాను, ఇదంతా నువ్వు ఫేస్బుక్తో గడిపితే నువ్వు వాడి వల్లలోనే ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఈరంతా నువ్వు వాట్సాప్లోనే గడిపితేనే మళ్ళీ చెప్తున్నాను, వాడు వల్లలోనే ఉన్నావు, గుర్తుపెట్టుకో. దేవుని చిత్తము కాలము వ్యర్థమైపోతుందని ఒకవేళ నువ్వు గ్రహించకుండా అక్కడే నువ్వు టైం పాస్ చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని చిత్తం చెయ్యని ఆదాము దొరికేశాడు, దేవుని చిత్తం చెయ్యని అవ్వ దొరికేసింది, దేవుని చిత్తము కాలాన్ని ఉపయోగించని దావీదు దొరికేశాడు, దేవుని చిత్తంలో యామరపాటుకున్న సంసం దొరికేశాడు. ఒకవేళ ఈ 2023లో నువ్వు అలా ఉన్నాయేమో, ఆల్రెడీ దొరికేసి వాడి దగ్గర ఉన్నాయేమో, జాగ్రత్త. దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాయేమో. నీ టైం అంతా అడుగుతున్నాను, ఎక్కడ గడుపుతున్నావు? కనీసం గంట ఈ ఏడాదిలో మానకుండా బైబిల్ చదివి. బాత్రూంలో గట్టిపోతున్నాం ఫోన్, టిఫిన్ చేసే దగ్గర ఫోన్ చేస్తాం, భోజనం చేసే దగ్గర ఫోన్ చేస్తాం, బాత్రూంలో ఫోన్ చేస్తాం, అన్నిట్లో ఫోన్. పట్టుకెళ్ళి ఏం చేస్తున్నా? ఆ బాత్రూంలో ఏమైనా దేవుని పాటలు వింటావా? ఆ భోజనం చేస్తున్నప్పుడు ఏమైనా వర్తమానం వింటావా? చెత్త అంతా స్టేటస్లో ఎవరు పెట్టేవారు చూస్తాను, అడుగుతున్నాను. ఇప్పుడు మీకు వచ్చేస్తుంటాయి 12 అవుతులకు వచ్చేస్తే దడ వచ్చేస్తాయి. హ్యాపీ న్యూ ఇయర్. అడుగుతున్నాను, ఎంత టైం కేటాయించి వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారండి. నేను అడుగుతున్నాను, ఈ ప్రపంచం తెలియకుండా ఒక ట్రాన్స్లో నడుస్తుంది, మీరు చూసారా? దాన్ని బైబిల్ అంది దుష్టయుగం. దేవుడు కాలము, ఈ విలువైన సమయానికి, విలువైన జీవితాన్ని గురించి దేవుని చిత్తం ఇది ఏం దొరకలేకపోయినాడు. ఆగాడు టైం ముందుకు నడుపుతాడు. నెక్స్ట్ వాడు వేసే వాళ్ళు ఇంకోటి చెప్తున్నా, వాడు ఖచ్చితంగా విగ్రహారాధన చేయిస్తాడండి. నేను మళ్ళీ చెప్తున్నా, వాడున్నాడు, ఇది దుష్టయుగం అనడానికి అదే నడుస్తుంది అన్నాడు. వాడు ఖచ్చితంగా విగ్రహారాధన చేయిస్తాడు. మీరు చేస్తున్నారు. నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటున్నాను, నేను కూడా చేస్తున్నానేమో. మేము ఎక్కడ చేస్తున్నాం అనుకంటే, విగ్రహానికి వాడే మెటీరియల్స్ ఏంటండి బైబిల్లో ఉన్నాయి. ఏం మెటీరియల్ వాడతారండి? బంగారము, ఈనుము, చెప్పండి, రాళ్ళు, రంగురాళ్ళు, ఇలాంటివన్నీ వాడతాం. నేను అడుగుతున్నాను, సామాన్యమైన రాళ్ళు కూడా వాడతాం. వీటిని మనం పూజించట్లేదంటారా? ఈ 2023లో పిసినుగొట్టి ఎంత ఎవరం చెప్పండి, ఇంత బంగారం కొరకు కూడా ఏడ్చాం. నువ్వు బంగారం మీద ఉన్న మోజు, నేను చెప్తున్నాను, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. నీ ఇల్లు కోసం నువ్వు ఎంత టైం కేటాయించాలని చెప్తున్నాను. ఆ ఇంట్లో ఉన్న రాళ్ళు ఉన్నాయే అని అడుగుతున్నాను, ఆ రాళ్ళకి నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావు. ఇది విగ్రహారాధన కాదు చెప్పు. కార్లు, బైకులు, వస్తువులు, ఫోన్లు, ఈ మెటీరియల్ అంతా ఏంటి చెప్పండి, ఇది విగ్రహారాధన కదా? జస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేశాడు అంతే. వాడు పూర్వకాలం మనుషులకి ఒక ఆకారంలో పెట్టాడు, ఇప్పుడు మంచి షేపులు ఇచ్చి చేతిలో పెట్టాడు. ఇదిగో నాకో షేప్ ఇచ్చాడు, నా మ్యారేజ్ రింగ్ ఇది, మంచి షేపులు ఇచ్చాడు వాడు. ఇది ఇలా ఒక చతురస్ర ఆకారం ఇచ్చాడు, ప్రతి దానికి ఒకటి పెట్టాడు. చూడండి, మన ఇంటిని ఎంత ఆరాధించేస్తామండి మనం కొనుక్కున్న వాహనాలని ఎంత ఆరాధించేస్తామండి మన చుట్టూ ఉన్న పదార్థాలను ఎంత ఆరాధించేస్తున్నామంటే, కట్టుకునే బట్టనే ఎన్నిసార్లు అద్దంలో చూసుకుంటామండి. ఈ 31కి ఏం వేసుకోవాలని ఎంత షాపింగ్ చేసుకుంటావో, ఈ 25కి నువ్వు ఏం వేసుకోవాలని ఎంత తిరుగుంటావో. బట్టను ఆరాధిస్తున్నాం, మెటీరియల్ని ఆరాధిస్తున్నాం, ప్రతి పదార్థాన్ని ఆరాధిస్తున్నాం. అందుకే మళ్ళీ చెప్తుంది బైబిల్, ఇది దుష్టయుగం. వాడు పట్టేశాడు, కనబడ్డాడు. వాడు పట్టాడు, ఇదిగో సోషల్ మీడియాకి పట్టాడు, మనస్సులను కేంద్రీకరించిన విగ్రహారాధనకు పట్టాడు. దేవుని కన్నా కులానికి పెద్ద పేటలు వేసుకునే కుల జాడ్యంలో పట్టాడు.
నీ వంశం నీ వాళ్ళని చేస్తున్నావుగా, దేవుని కన్నా నీ వాళ్ళకి ఎక్కువ విలువనిస్తున్నావుగా, అక్కడ కూడా పట్టేసాడు. ఈడి రకంగా ఉండడు అనుకోకండి, ఆడ అన్ని రకాలుగా ఉంటాడంటాడు. అవ్వమ్మ దగ్గరికేమో పాములో వస్తాడు, పేతురు దగ్గరికేమో మనసులో వస్తాడు, యేసుప్రభు దగ్గరికేమో చేయబట్టుకుని కొండ మీద తీసుకెళ్తాడు. నీ దగ్గరికి నా దగ్గరికి ఎలా వస్తాడంటే ఫేస్బుక్లో వస్తాడు, ఇన్స్టాగ్రామ్లో వస్తాడు, బంధువుల్లో వస్తాడు, స్నేహితుల్లో వస్తాడు. నిన్న టార్గెట్ అల్లా ఒక్కటే, నువ్వు దేవుని చిత్తం చేయకూడదు. ఒకవేళ నువ్వు దేవుని చిత్తం చేసావంటే దేవుని అధికారం నీ చేతుల్లోకి వస్తుంది. వాడి చేతుల్లో అధికారం ఉండాలంటే నువ్వేం చేయకూడదు చెప్పు, నువ్వు దేవుని చిత్తం చేయ. నేను అడుగుతున్నాను, ఇది ఎవరికి అర్థమవుతాయి? ఇది దుష్ట యుగం అని చెప్తే ఎవరికి అర్థమవుతాయి చెప్పండి. మరలా నేను చెప్తున్నాను, మరి ఇది పోవాలి అంటే ఎప్పుడు పోతుంది? 24లో పోతుందా? 25, 26, 2050, 60, 70, 3 ఏళ్ళు, 4 వేలు, 5 వేలు, ఎప్పటికీ పోతుంది. ఎప్పుడు పోతుంది చెప్పనా? బైబిల్ ఒక రిఫరెన్స్ ఉంది, చదువు ఒకసారి. మత్తయి సువార్త, త్వరగా మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. గురుకులు ఎలాగూ కోడ్చబడి అగ్నిలో కాల్చివేయబడిన అలాగే యుగ సమాప్తి యందును జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఒక న్యూ వే అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? యుగ సమాప్తి వరకు రాదు. అమ్మారు మీకు అర్థమవుతుందా? ఒక కొత్త కాలము, ఒక కొత్త యుగము, ఒక కొత్త జీవితము. ఇదిగో ఇది దుష్టులు, వీళ్ళ నీతిమంతులని. ఈ రెండు ఎప్పుడు ఏరవుతాయంటే 24లో అవ్వో, 25లో అవ్వో, 26 కాదు, 2050 కాదు, 3000 కాదు, 4000 కాదు. మరి ఎప్పుడు అంటే ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఒకటి, యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుందో చెప్పండి, అప్పుడు ఏరవుతుంది. అప్పటి వరకు గురుగులు గోధుమలు అంటే నీతిమంతులు అనీతిమంతులు కలిసి ఉంటారు. ఇప్పుడు ఎవరు వాడు అండర్లో ఉన్నారో ఎవరికి తెలియదు. కానీ ఒక సైన్ ఉంది, గుర్తండి చెప్పనా? ఎవరు దేవుని చిత్తము నెరవేరుస్తారో చెప్పండి, వాళ్ళు గోధుమలు. ఎవరైతే దేవుని చిత్తము నెరవేర్చరో చెప్పండి, వారు గురుకులు. ఒక యుగం వస్తుందట. బైబిల్ అండి ఆది కాండం నుంచి నేను మళ్ళీ చెప్తున్నానండి. మీకు ధైర్యం ఉంటే, ఒప్పుకునే మనసు ఉంటే, ఎదురు చూసే ఓపుకుంటే, ప్రతి అడుగడుగునా బైబిల్ ఏం చెప్పింది చెప్పనా? అసలు న్యూ ఇయర్ అంటే ఇది కాదు, కాలం అంటే ఇది కాదు. ఒక కాలం ఉంది, ఆ కాలం రాబోతుంది. ఆ కాలంలోనే ఈ మార్పులు జరగబోతున్నాయి. ఏమవుతుంది? సమస్తము నూతనముగా మారిపోతుంది. ఇప్పుడు అయిందండి సమస్తము నూతన. పాత అప్పులు లేవండి, తీరిపోయినాయా? డిసెంబర్ వచ్చిందండి. పాత రోగాలు లేవండి, తీరిపోయినాయా? పాత గొడవలు ఇంకా అలా ఉన్నాయి. అత్త గొడవలు, మామ అల్లుడు గొడవలు ఉన్నాయా లేదా? అప్పులో డిసెంబర్ వచ్చింది కట్టకలే అంటాడా? రోగం పర్లేదు, డిసెంబర్ వచ్చింది ఇంకా ఆగిపోతున్నాను 23తో బాయ్ అంటారా? ఏది మారింది? ఏం మారదు. ఇంటి ముందు ముగ్గు మారుతుంది, లోపల క్యాలెండర్ పేజ్ మారుతుంది. ఏం మారింది? మన తలకాయ ఏం మారలేదు. ఏది మారదు. అదే రోగాలు, అదే బాధలు, అవే సమస్యలు, అవే ఏడుపులు, అవే గొడవలు. అంతే. జస్ట్ ఈ 2-3 గంటలు అలా ఊగుతాం, న్యూ ఇయర్ అని ఫీల్ అవుతాం. నెల అయిపోయిన వెంటనే ఆ న్యూ ఇయర్ ఫీలింగ్ కూడా పోతుంది. మళ్ళీ న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని చెప్తున్నాను. ఎప్పుడు న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తున్నా. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఆ న్యూ అనేది ఏమైనా అనుభవిస్తున్నావా? ఏమనుభవిస్తున్నావు? టర్కీ కూడా తినేసి ఉంటున్నావు అంతే. ఏం అనుభవించట్లేదు. కక్క ముక్క డొక్క దండమే న్యూ ఇయర్ అనుకుంటున్నావు తప్ప ఏం న్యూ ఇయర్ చెప్పండి? ఒకవేళ అది గట్టిగా తినేసామంటే మళ్ళీ 1వ తారీఖు కల్లా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఏం న్యూ ఇయర్ చెప్పండి? గట్టిగా తింటే బతకలేము, తినకపోతే బతకలేము, మనుషులు నిలబడితే బతకలేము, నిలబడకపోతే లోపల ఉంటే గాలికి బతకలేము. అసలు నేను అడుగుతాను, ఏముందండి న్యూ ఇయర్? అదే సొక్కం, అదే మనిషి, అదే అప్పులు, అదే బాధలు, అవే గొడవలు, అదే మొక్కలు, ఇదే జీవితం, ఇదే చర్చి, ఇదే జేమ్స్ గారు, ఇంత వ్యవహారం అంతే. ఇంకా ఇది కాదు న్యూ ఇయర్ అంటే. ఏదో ఉంది. ఏముంది? ఇంకో రిఫరెన్స్ చూడండి, స్థిరపరచుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి
పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మనికి విరోధముగా మాటలాను వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైన 2 కాలాలు చెబుతున్నాడు. మీరు గమనిస్తున్నారు లేదు? ఒకటి ఈ యుగము, చెప్పండి. రాబో యుగం అంటే కనిపిస్తున్న టైం ఒకటి, చెప్పండి. ఇంకా కనబడిన టైం ఒకటి ఉంది. మీకు ఎన్ని రిఫరెన్స్ ఉన్నాయండి బైబిల్ అలాంటివి? ఎన్నో వందల రిఫరెన్స్ ఉన్నాయి. కోకలల ప్రసంగాలు ప్రపంచ పటం మీద ఉన్నాయి ఈ యుగాలకు వచ్చి. ఇదిగో ఈ యుగము రాబో యుగం, ఈ యుగము రాబో యుగం. క్రైస్తవుడు ఎదురు చూసేది చెప్పిన 2024 కొరకు కాదు. నిజంగా నీ బుర్రకి వాక్యం ఎక్కితే, నిజంగా నీ వాక్యము నీ మైండ్లో పనిచేయడం స్టార్ట్ అయితే నువ్వు ఎదురు చూడాల్సింది రాబోతున్న నూతన సంవత్సరం కొరకు కాదు, నూతన యుగం. అది ఇప్పుడు వస్తుంది. అందుకే మనకు చూడండి, ఈ వాక్యంలోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు న్యూ ఇయర్ అంటే ఏదో పెద్ద ఫీలింగ్. ఈ వాక్యం అర్థమైన తర్వాత న్యూ ఇయర్ అంటే పెద్ద ఫీలింగ్ లేదు. ఇది కాదు న్యూ ఇయర్ అంటే. అసలు న్యూ ఇయర్ ఉంది, అది ఎప్పుడు వస్తుంది? నా ప్రభు ఎప్పుడు వస్తుంది? నా న్యూ ఇయర్ ఎప్పుడు జరుగుద్ది? యుగ సమాప్తి ఎప్పుడు జరుగుద్ది? ఏర్పాటు ఎప్పుడు జరుగుద్ది? ఆ లైఫ్, ఆ జర్నీ, ఆ డైమెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దీని కొరకు ఎదురు చూస్తాం. అందుకే క్రైస్తవుడు ఎదురు చూపు సంవత్సరాలకు కాదు, క్రైస్తవుడు ఎదురు చూపు యుగం. ఈ దుష్ట యుగం నుంచి ఆ నూతన యుగంలోనికి సమస్తము నూతనంగా మారిపోయి ఈ మూలుగులు పెడబొబ్బుల నుంచి నేను ఎప్పుడు వెళ్తాను? ఎప్పుడైనా ఎదురు చూసారా? మీరు కూడా 2024 వరకు ఎదురు చూస్తారు. ఒకవేళ ఇప్పటివరకు మీరు అలా ఎదురు చూస్తే, ఒక ఆత్మీయ తమ్ముడుగా, అన్నగా, కొడుకుగా, అన్నగా మీ అందరికీ నేను చెప్తున్నాను, మీ వ్యూ మార్చుకోండి. దయచేసి అలా ఆలోచించుకోండి. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు. మనం ఆలోచించాల్సింది ఒక యుగం ఉంది, ఒక యుగం ఉంది. ఎప్పుడు వస్తుంది అది ఏమో తెలియదు. ఈరోజే రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు. మరి ఆ యుగంలో నేను ఉండాలి అంటే మళ్ళీ సాయి దేవుని చిత్తం నెరవేర్చిన వారు ఖచ్చితంగా చెప్పండి ఆ యుగంలో ఉంటారు. మాట నేను చెప్పను. అబ్రహాం ఉన్నాడు కదండి, వాగ్దానాలకు వారసుడు ఎవరండి? అబ్రహాం. మీరు ఎప్పుడైనా గమనించారు అబ్రహాం గారి లైఫ్ని? వాగ్దానాలకు వారసుడైన ఆయన మీరు ఎప్పుడైనా గమనించండి. ఎప్పుడైనా ఆ వాగ్దానం, ఇస్సాకును పక్కన పెట్టండి, ఎప్పుడైనా ఆ వాగ్దానము ఈ భూమి మీద జరగడం మీరు ఎప్పుడన్నా అబ్రహాం అనుభవించడం మీరు బైబిల్లో చూసారా? ఆ మాట మీకు అర్థమైందా లేదా? ఇస్సాకును పక్కన పెట్టండి. వారసుడు, వాగ్దానాలకు వారసుడైన అబ్రహాము ఎప్పుడైనా ఈ భూమి మీద ఇది నెరవేరుతాదని అబ్రహాము ఎదురు చూసినట్టు మీరు ఎప్పుడైనా బైబిల్లో చదివారా? అసలు అబ్రహాం మైండే ఎక్కడ లేదండి. ఒక యుగం రాబోతుంది, ఒక మహాపట్టణం ఉంది, అది పునాదులు కలిగిన పట్టణం, నాకు లైఫ్ అక్కడ కావాలి, ఎక్కడ కాదు. అందుకే అంత దేశాన్ని ఇస్తే అబ్రహాం ఏం చేశాడు చెప్తున్నా? ఈ యుగంలో నాకు ఏ ప్యాలెస్లు వద్దు, ఆ యుగంలో పునాదులు కలిగిన పట్టణంగా. అంటే ఆ పూర్వం నుంచి ఆ మనుషులకి ఈ యుగం కోసం తెలుసన్నమాట. ఇన్ని యుగాలు మారిపోయినా మనం తెలియట్లేదు, ఇన్ని అయిపోయినా తెలియట్లేదు. మోసేని మీరు గమనించండి, అస్సలు దీని మీద మనసు లేదట. సింహాసనం వద్దట, పేరు వద్దట, నువ్వు పెద్ద ఎంపరర్గా ఉండవయ్యి అంటే వద్దట, నెక్స్ట్ ఫరో నువ్వు అంటే వద్దట. మరి నీకేం కావాలి? అక్కడ కావాలి. వీళ్ళందరికీ తెలుసు అంటే వీళ్ళందరికీ తెలుసు కనుక పెంటతో సమానంగా ఎంచుకున్నారు ఈ విగ్రహ సంబంధమైనవి. మనం అందరం పెంట అంతా మీద వేసుకుని అబ్రహాం దీవెన అంటున్నామ్మా. మీరు ఎప్పుడైనా అబ్రహాం దీవెన అంటే అడుగుతున్న తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారండి అందరూ. అబ్రహాం దీవెన, అబ్రహాం దీవెన, అబ్రహాం దీవెన అని ఈ యుగాన్ని చూపిస్తున్నారు తప్ప అబ్రహాం దీవెన అంటే ఈ యుగము కాదు, రాబో యుగమందు మనసు ఉంచాడని ఒక్క ప్రసంగాలు మీరు వినండి. ట్రెండింగ్ ప్రసంగాలు ఒక్కడ కనబడదు. అంత ప్రాస్పెక్టివ్ ప్రసంగాలు, అంత ఈ యుగ సంబంధమైన ప్రసంగాలే తప్ప ఆ యుగానికి పోవాలని ఒక్కరు. పౌలు గారు ఒక మాట అంటారు, మీకు తెలిసిన రెఫరెన్స్, ఎవడైనను ఈ జీవిత కాలం మట్టుకంటే ఈ యుగానికి మాత్రమే యేసుక్రీస్తును ఎంబడించిన ఎడల, చెప్పండి, మనుషులందరికన్నా, చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, పర్యాయపదం చెప్పండి, పనికి మనలో. మళ్ళీ చెప్తున్నాను, అంటే ఈ యుగం కొరకు కదా. మీరు అడుగుతారు, చాలా మంది అడుగుతారు, యేసు ప్రభువుని వెంబడిస్తే రోగాలు వస్తాయంటే వస్తాయి, యేసు ప్రభువుని వెంబడిస్తే కష్టాలు వస్తాయంటే వస్తాయి, యేసు ప్రభువుని వెంబడిస్తే మరణాలు వస్తాయంటే వస్తాయి. ఎందుకంటే ఇది దుష్ట యుగం, నీతిమంతులకి నిలువరమైన గుడారం ఎక్కడ లేదు. వస్తాయి.
శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, కరువులు వస్తాయి, కటకాలు వస్తాయి, మనుషులు తిరగబడిపోతారు, నాన్న వారే వ్యతిరేకమైపోతారు, స్నేహితులే ఎన్నిపోట్లు పడిస్తారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే నీతిమంతులకి ఈ యుగమందు శ్రమే మిగులుతాయి. చచ్చిపోతారు, లాస్ట్కి ఏమైపోతారు చివరికంటే చనిపోతారు. ఎందుకంటే ఈ యుగములో తృప్తి లేదు లేదు లేదు. ఒకవేళ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినా దొరకదు. నువ్వు ఎదురు చూసింది, నేను మళ్ళీ చెప్తున్నాను, నెరవేరకపోతే నువ్వు ఇంకా డిప్రెషన్లోకి వెళ్తావు. ఒకవేళ నువ్వు ఎదురు చూడాల్సింది చెప్పనా, మరణాత. చెప్పండి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. యేసయ్యా త్వరగా రమ్ము. ఎందుకు చెప్పండి. మరణాత అంటే బైబిల్ మిషన్ అనుకోకండి. మరణాత త్వరగా అంటే త్వరగా రమ్మంటే దాని అర్థం ఏంటి చెప్పండి. రా, మాకు నిలువురమైన గురాడం ఇక్కడ లేదు. కొండలో తిరిగాం, వాగుల్లో తిరిగాం, అడవుల్లో తిరిగాం, మేక చర్మాలు కప్పుకున్నాం, జంతు చర్మాలు కప్పుకున్నాం, ఏడ్చాం, పరిగెలెట్టాం, రంపాలతో కోయించుకున్నాం. ఎందుకంటే మాకు తెలుసు ఈ దృష్ట యుగంలో మాకు నివాస స్థలము శాశ్వతం కాదు.